అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు దోసకాయ పప్పు చేయబోతున్నానండి. కావాల్సిన పదార్థాలను తీసి పెట్టుకున్నాను. కప్పు నిండా కందిపప్పు అండి. మనం ఫస్ట్ కుక్కర్లో తీసుకొని వాష్ చేసుకుని వద్దామండి. వాష్ చేసుకొని 3 టమాటాల ముక్కలు అండి, 3 టమాటాలు కట్ చేసి తీసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలండి, 1/4 కిలో దోసకాయ అండి. నేను విత్తనాలతో వేస్తున్నాను, మళ్ళీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, ఇలా దోసకాయలు కూడా తీసుకోండి. ఈ 1/4 కిలో దోసకాయలు అండి. సరిపడా కారం, చిటికెడు పసుపు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి అండి, సాల్ట్, కళ్ళుప్పు, ఆయిల్ అండి. టేస్ట్ ఉంటుంది, పొంగు రాదండి. ఓకేనండి. ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టేద్దాం. సరే కదా, మనం ఇవన్నీ ఇలా కుక్కర్లో వేసేసుకుందామండి డైరెక్ట్. ఇప్పుడు మనం విజిల్ పెట్టుకుందాం. ఇలా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుందండి. ఇలా విజిల్ పెట్టుకొని ఒక 4 విజిల్ రానిద్దామండి. అయిపోయినాయండి, అయిపోయినాయి. 5 విజిల్ అయిపోయినాయి. 1 విజిల్ వచ్చినాక మనము పోపుకి రెడీ చేసుకుందామండి. చూసారు కదండి, పప్పు విజిల్ తీసేసాము. ఎప్పుడైనా సరే ఇలా చేసుకోండి, పప్పు చాలా బాగుంటుంది. దోసకాయ పప్పు చూసారా, పప్పు గుర్తు రేమకూడదండి ఇవి. ఈ పప్పు ఇలాగే ఉండాలి. చూసారు కదా, ఇలా పచ్చగా దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు కనబడుతుండాలండి. కొంచెం వాటర్ వేసుకుందాం. చాలా తిక్కుగా ఉంది కదా, ఇది మళ్ళీ ఆరిపోయేటప్పటికి ఇంకా చిక్కగా అయిపోద్దండి. ఇలా చేసుకోండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపు కలిపేసుకుందామండి పప్పులో. చూడండి, ఇలా వేసేసుకున్నాం అనుకో సరిపోద్దండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి ఈ పప్పు, దోసకాయ పప్పు. ఈవినింగ్ మనము టిఫిన్ తినాలనుకుంటాం కదండి, అలాంటప్పుడు మనకు దోశ, ఇడ్లీ ఉందనుకో, ఇలా పప్పు వేసుకొని తినమో చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. చపాతీలోకి కానీ, పుల్కాలోకి, రైస్లోకి బాగుంటుంది, ఇడ్లీ దోశలోకి కూడా బాగుంటుందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలా చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు కొంచెం తెరలిద్దామండి పప్పు. సరే కదండి, ఇది తెరులుతూ ఉంది పప్పు. అయిపోయిందండి పప్పు, సూపర్గా కుదిరిందండి, చాలా టేస్ట్గా ఉంది. చూసారా, ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూడండి, ఇలా చేసుకోవాలండి పప్పు. చూడండి, ఇలా ముక్కలు కనబడుతుండాలండి. ఇలా టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇలా కనబడ్డాయి అనుకో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా సేమ్ నేను ఎలా చేశానో అలా మీరు కూడా ట్రై చేయండి అండి. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? డన్.